నమస్కారం. ఎట్టకేలకు ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ అప్రతిహత మెజార్టీ. సరే, గతంలో ఆపంత మెజార్టీ కాకపోయినా 48 సీట్లతో గౌరవప్రదమైన మెజార్టీతోని బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈలోపు గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన అతిషి ఆమె రాజీనామా చేసింది. అట్లా మన లెఫ్టినెంట్ గవర్నర్కు రాజీనామా సమర్పించింది. ఈలోపు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చేయాలి. అక్కడే పరీక్ష. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కనుక మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించము, మేము ఎన్నికైన తర్వాత ఎన్నికైన శాసనసభ్యులే ఎన్నుకుంటారని. అది ప్రజాస్వామ్య ప్రక్రియ మంచిది అంటున్నాను. బీజేపీని అభినందిస్తున్నాను. సరే, పైనుంచి రుద్దబడుతుంది. ఇప్పుడు కూడా పైనుంచే స్టీల్ కవర్ వస్తుంది. గతంలో కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ కూడా పాటిస్తున్నది. అది పెద్దగా దానిలో ఏం తేడా లేదు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు, కౌన్ బనేగా ఢిల్లీ బాద్షా, ఢిల్లీ సీఎం అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు మనకు ఏదైతే వర్మ ఉన్నాడో తను ఇవాళ మా ముఖ్యమంత్రి పర్వేజ్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో మొదటి స్థానంలో ఉన్నారని అంటున్నారు. సరే, దాంతోపాటు మరొక నలుగురు అశ్విని ఉపాధ్యాయ నుంచి ముందు మనకు చాలా తివారీలు అందుకొని ఓ శర్మ ఒక ఆయన ఉన్నాడు. ఓ నలుగురు ఆడవాళ్ళ పేరు కూడా వినొస్తుంది. అంటే మొత్తం బీజేపీలో ఇప్పుడు మొత్తం 48 మంది సభ్యులు 4 మహిళలు కూడా గెలిచారు. ఆ మహిళల నుంచి ఎవరినైనా ఒక్కరిని ఎంపిక చేస్తారని కూడా అంటున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే న్యూఢిల్లీ నియోజకవర్గం ఉందో, ఇప్పుడు ఏదైతే మనకు పర్వేజ్ మార్వా గెలిచిండో, మా గతంలో మన సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ఆయన, అప్పటి నుంచి ఇప్పటిదాకా సాహిబ్ సింగ్ వర్మ కూడా 1993లో ఫస్ట్ ఢిల్లీ ఎన్నిక జరిగినప్పుడు ఢిల్లీ అసెంబ్లీ లేకముందు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే, ఇప్పుడు కూడా కేంద్రపాలిత ప్రాంతమే. కానీ ఢిల్లీ అసెంబ్లీకి ఎప్పుడైతే ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయో 1993లో, అప్పుడు సాహిబ్ సింగ్ వర్మ అక్కడి నుంచి ఎన్నికయ్యాడు. తర్వాత 98కి వచ్చే వరకు షీలా దీక్షిత్ 98, అట్లా 2003, 2008 వరుసగా 3 సార్లు షీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆమె అక్కడి నుంచి గెలిచింది, అదే నియోజకవర్గం నుంచి. దాంతోపాటు తర్వాత 2013, 2015, 2020 3 సార్లు కూడా మనకు ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉండో ఆయన కూడా ముఖ్యమంత్రిగా మనకు అక్కడి నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ముఖ్యమంత్రులను తయారు చేసే ఒక కర్మాగారంగా ఇప్పుడు ఈ న్యూఢిల్లీ నియోజకవర్గం నిలిచింది. కనుక ఇక్కడి నుంచి ఇప్పటికీ 7 సార్లు కూడా, అంటే మొత్తం ఎన్నికలు జరిగినప్పటి దాకా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి వచ్చారు. కనుక ఆ రకంగా చూసుకుంటే పర్వేజ్ వర్మ ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ మీద గెలిచిన 4,000 ఓట్లతో కనుక ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనే ఒక మాట వస్తున్నది ఒకటి. రెండోది, అది కాకుండా కూడా నేను చెప్పిన ఇది అశ్విని ఉపాధ్యాయ దానికి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి చాలాసార్లు, అట్లాగే మనకు పర్వేజ్ వర్మ కూడా గతంలో 2 సార్లు లోక్సభ సభ్యుడు, చాలా అనుభవం ఉంది మంత్రిగా. కానీ మనకు అట్లాగే ఇతరత్ర పార్లమెంట్ పదవి కానీ చేసిన వాళ్ళలో, అట్లాగే మిగతా 6 పేర్లు వినొస్తున్నాయి. ఇప్పటికైతే 6 పేర్లు మనం మామూలు మాట వరుసకి అంటున్నారు. కానీ అసలు ఈ ఎంపిక ఎప్పుడు జరుగుతుంది, ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని నేను చేస్తున్నాను. అంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదా అని దీనికి హెడ్డింగ్ ఎది పెట్టారంటే, ఇప్పుడు మోడీ గారు 4 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటున్నారు. మొట్టమొదటిది ఫ్రాన్స్కి ఇవాళ బయలుదేరాడు. ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరిగే సదస్సుకు ఉపాధ్యక్షత వహిస్తున్నారు. దానికి అక్కడి ఫ్రాన్స్ అధ్యక్షుడు అట్లాగే తాను ఇద్దరు ప్రసంగించబోతున్నారు. అక్కడ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశం పాత్ర ఏమిటి, భారతదేశం దాన్ని ఎట్లా ఆమోదిస్తుంది, ఏ రకంగా దాన్ని ఆ ఫలితాలు తీసుకుంటుంది అనే దాని మీద 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో సహా తాను కూడా ఉంటారు కనుక ఆ 2 రోజులు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిని కలుసుకోబోయే దాని మీద కూడా మోడీ గారు ట్వీట్ చేశారు. ఏమనంటే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలుసుకోబోతున్నాను, నా ఫ్రెండ్ కలవబోతున్నానని చెప్పిండు. అది ఎల్లుండి నుంచి, ఇవాళ రేపు ఏం ఫ్రాన్స్లో ఉంటే మరి ఆ తర్వాత 2 రోజులు మనకు 13, 14 అక్కడ అమెరికాకి వెళ్ళబోతున్నారు. అమెరికా వైట్ హౌస్ స్వాగతం చేస్తున్నది. వైట్ హౌస్లో స్వాగతిస్తున్నా అని మోడీకి ఫోన్ చేసిన ట్రంపే గతంలో కోరిండు వెంటనే రమ్మని. అండ్ మోడీ ఇప్పుడు ఫస్ట్ పర్యటన ఇది పాత మిత్రుడు కొత్త పర్యటన అంటున్నాడు. నేను పాత మిత్రుడు అంటే ఎట్లా, 2016లో నుంచి 20 దాకా ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు. మన ప్రధానమంత్రిగా 2014 నుంచే మోడీ గారు ఉన్నాడు. ఇక్కడ మనది 5 ఏళ్ల కాలం కనుక, వాడు 4 ఏళ్ల కాలం కనుక 2016 నుంచి 20 దాకా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 24లో ఆయన ఎన్నికైన తర్వాత 25 నుంచి ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల పాటు మోడీ ఉంటాడు. ఇప్పటి నుంచి 4 ఏళ్ల పాటు అట్లాగే ట్రంప్ కూడా ఉంటాడు. అంటే జత కలిసింది, మనసులు కలిసినాయి, ఓల్డ్ ఫ్రెండ్స్ కొత్త సంగతులు మాట్లాడుకోబోతున్నారు. ఇప్పుడు దాని మీద ఆ సంగతులు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మోడీ గారు మళ్ళీ విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ బాద్షా సంగతి అట్లా పెండింగ్లో వస్తారని నేను అనుకుంటున్నాను.
ఇప్పటికే సాహిబ్ సింగ్ వర్మనే దాదాపుగా ఖరారు అయిపోయిందని చాలామంది అంటున్నారు. ఖరారు అయిపోవడమే కాకుండా ఆయనను అమిత్ షా పిలిచిండు, అట్లాగే జేపీ నడ్డాని కలిసిండ్రు, రకరకాల సంప్రదింపులు జరుగుతున్నాయి. అట్లాగే పోటీ పడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా, ముఖ్యమంత్రి కోసం పోటీ పడుతున్న పర్వేష్ వర్మతో పోటీ పడుతున్న మిగతా అభ్యర్థులను కూడా ఇప్పటికే మరి అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది. అందరినీ ఎవరెవరు ఏం చేద్దామని. ఒక మాట ఏమంటున్నారంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా పెడతామంటున్నారు. అది చిన్న శాసనసభ అయినా కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పెడితే కొంత శాంతపరుస్తారేమో అనుకుంటున్నారు. పెద్ద మిత్రపక్షాల నుంచి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. 65 సీట్లలో 45 సీట్లు వీళ్ళే గెలిచారు. వీళ్ళ మిత్రపక్షాలు గెలిచిన సందర్భం ఏం లేదు. కనుక పార్టీ ఒకటే బీజేపీ నుంచే మంత్రులు తీసుకున్నా ఎవరిని తీసుకున్నా బీజేపీ నుంచి తీసుకోవాలి. కనుక ఇప్పుడు జరగబోయేది ఏమనుకుంటున్నానంటే అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుంది గ్యారంటీ. అమావాస్య అంటే రేపు 15వ తారీఖున మోడీ గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం 15, 16 అట్లా పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మోడీ కూడా చాలా వర్కహాలిక్ కనుక విదేశాల నుంచి రాగానే వెంటనే ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందా అని లేదు. మోడీ గారికి చెప్పే ఇంతకుముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఎవరు ముఖ్యమంత్రి ప్రకటించే ముందే మోడీ గారికి విదేశాల్లో ఉన్న కమ్యూనికేషన్ ప్రపంచమంతా ఇవాళ కుగ్రామంగా మారిపోయింది కనుక అక్కడ కూడా చెప్పొచ్చు. ఆయన ఫిక్స్ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత సీల్డ్ కవర్ వస్తుంది. ఈ మొత్తం శాసనసభ పక్షం అధికారికంగా లాంఛనంగా సమావేశం అవుతుంది. ఆ లాంఛనంలో భాగంగానే ఎవరు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చెప్పి అధిష్టాన వర్గం సీల్డ్ కవర్ ఇస్తుంది. ఎవరైతే ముఖ్యమంత్రి కోసం ఆశపడ్డారో వాళ్ళ ద్వారానే ప్రపోజ్ చేయిస్తారు. ఇంకొకరి దాకా బలపరుస్తారు. ఈ రెండు ప్రపోజలు ఒకరు బలపరచడం ఒకరు ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే కొంచెం నష్టపోయినుండే ముఖ్యమంత్రిగా నాకు అవకాశం దక్కేది ఉండే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాలనాపరమైన అనుభవం కానీ లేకుంటే పాత ముఖ్యమంత్రి కొడుకుగా కానీ కేజ్రీవాల్ను ఓడించిన జాయింట్ కిల్లర్గా కానీ ఇట్లా అన్ని రకాలుగా చూస్తే మరి పర్వేష్ వర్మకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నాం. సరే కొత్త ప్రయోగం చేసి దళితులకు లేకపోతే మహిళలకు ఇద్దామనుకునే కొత్త ప్రయోగం కనుక బీజేపీ చేస్తే అప్పుడు నలుగురు మహిళలు కూడా పెద్ద అనుభవం లేదు, గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా. కొందరు ఎమ్మెల్యేలు గెలవని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అంటే గెలవకపోవడం కాదు, పోటీ చేయని వాళ్ళు కూడా ఒకరిద్దరు పోటీ ఉన్నారనుకుంటున్నారు. మొత్తం మీద రోజు రోజుకు ఈ ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. పర్వేష్ వర్మతో పాటు ఇంకో ముగ్గురు ఉండేవాళ్ళు మొదట్లో. ఇప్పుడు ఏమైందంటే దాన్ని 8 మందికి పెరిగిండ్రు. ఆశపడ్డం తప్పు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం కోసం, కానీ ఆశపడ్డంత మాత్రాన కావాలని ఏం లేదు. బీజేపీ అధిష్టాన వర్గం ఆచితూచి ప్రయత్నం చేస్తుంది. గతంలో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే 2003 నుంచి 2008 దాకా వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చారు. అట్లా కాకుండా మదన్ లాల్ ఖురానా, పర్వేజ్ వర్మ, తర్వాత సుష్మా స్వరాజ్ ఈ ముగ్గురిని 2003 నుంచి 2008 దాకా మార్చింది. కనుక మళ్ళీ అట్లా కాకుండా ఉండాలంటే ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు పరిపాలన పరంగా గట్టిగా బీజేపీ ముఖ్యమంత్రి ఒకరే చేస్తారు అనే పేరు తెచ్చుకోవాలంటే ఆచితూచి అడుగు వేస్తున్నారు. అందుకని అయ్యగారు వచ్చేదాకా, మోడీ గారు అనే అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుంది. 15 ఫిబ్రవరి తర్వాతనే ముఖ్యమంత్రి ఖరారు అవుతారు. అప్పటి తర్వాతనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.